సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, కొని రాండి ప్రభువే మన విందు. చాలు దేవుని బిడ్డలారా, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు అన్నారు. బిడ్డలారా, వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో అంటున్నారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. కాబట్టి ఎవరైతే పిలువబడిన వారై ఉన్నారో, ఎవరైతే దైవ సహవాసము కలిగిన వారై ఉన్నారో వారికే మరి ప్రభువు తన శరీర రక్తములు ఇవ్వగలడు. ఏమండి, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు ఏమంటున్నారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువే నాకు ఈ సంస్కారము ఇచ్చారు. మరి పౌలు గారు మేడగదిలో ఉన్నారా? పౌలు గారు మేడగదిలో ఉన్నారా యేసయ్యతోనో? లేరండి. ఎవరున్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత వచ్చారు ప్రభు వెళ్ళిపోయాక పౌలు గారు. మరి ప్రభువు నాకు ఇచ్చారు అంటున్నారు పౌలు గారు. పౌలు గారి యొక్క పాత పేరేం పేరు? సౌలు. ఏమండి, ఈ పాత పేరేం పేరు గుర్తుందా ఏమ్మా? కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసించడానికి ఎక్కడికి వెళ్ళాడు? దమస్కు పట్టణం దగ్గరికి వెళ్ళారు. ఇంకా కాసేపట్లో లోపలికి వెళ్ళిపోతాడు. ఇలాగా ఎవరు కనబడ్డారు? ప్రభు కనబడ్డారు. ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడింది. ఏమని? సౌలా సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావు అనే స్వరం. అప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రభా నీవెవరవు అని అడిగాడు. అంటే సౌలు గారికి యేసు ప్రభు గురించి తెలియదు.